రంగారెడ్డి జిల్లా షేరిగూడ పంచాయతీ ఎన్నికలపై ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థులు మౌనిక, గంగా భవానీ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఎన్నికల్లో సర్పంచ్గా గెలిచిన నివేదిత సోదరి ఎన్నికల విధుల్లో ఉండటంపై అభ్యంతరం తెలిపారు. నివేదిత గెలుపు కోసం అనిత రిగ్గింగ్కు పాల్పడ్డారని ఆరోపించారు. ఎన్నికల విధుల జాబితాలో పేరులేని ఉద్యోగి అనిత తమ గ్రామ ఎన్నికల్లో పోలింగ్ రోజున పీఓగా ఎలా విధులు నిర్వహిస్తారని ప్రశ్నించారు. షేరిగూడలో విధులు నిర్వహించిన అధికారుల జాబితా ఇవ్వాలని ఎంపీడీఓను కోరారు. పంచాయతీ ఎన్నికల్లో జరిగిన అక్రమాలపై విచారణ చేపట్టాలన్నారు. రాజేంద్రనగర్లో ఏడీఏగా పనిచేస్తున్న అనితపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. షేరిగూడ గ్రామ పంచాయతీ రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలలో మేము మా భార్య పోటీ చేయడం జరిగింది. దాంట్లో ఆపోజిట్ క్యాండిడేట్ వాళ్ళ యొక్క అక్కను తీసుకొచ్చి ఎలక్షన్ ఆఫీసర్గా పెడుతూ అక్కడ ఆమె అధికార దుర్వినియోగానికి పాల్పడి దొంగ ఓట్లు వేయించడం జరిగింది. ఈ విషయంపై పైన ఉన్నటువంటి అధికారులకు అందరికీ మేము కలెక్టర్ కావచ్చు, డిపిఓ గారికి కావచ్చు, ఎలక్షన్ కమిషన్ కావచ్చు అందరికీ ఫిర్యాదు చేయడం జరిగింది. అలాగే ఆమె ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎలక్షన్ ఏజెంట్ గా ఆమెకు పోస్టింగ్ అనేది పడలేదు. కాకపోతే ఇక్కడున్నటువంటి ఎంఈఓ గారు కావచ్చు, ఎంపీడీఓ గారు కావచ్చు ఆమెను అపాయింట్ చేసి కావాలనే ముఖ్య ఉద్దేశంతో మా గ్రామానికి పంపించి, ఎందుకంటే వాళ్ళ చెల్లెలు క్యాండిడేట్ గా ఉన్నప్పటికీ వాళ్లకు తెలిసి కూడా ఇదే అధికార దుర్వినియోగానికి పాల్పడి కావాలని ఉద్దేశపూర్వకంగా చేసి మమ్మల్ని ఓడగొట్టాలనే కక్షపూరితంగా పగగట్టి ఈ అధికార దుర్వినియోగం ఎంపీడీఓ గారు, ఎంఈఓ గారు చేశారు. ఈ విషయంపై ఎలక్షన్ ఆఫీసర్ కు మరియు కలెక్టరేట్ లో కూడా మేము డిపిఓ గారికి, కలెక్టర్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. వాళ్ళు విచారించి ఈ యొక్క క్యాండిడేట్ ని ఎవరైతే ఎలక్షన్ ఆఫీసర్ వచ్చారో ఆమె పైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. కానీ మాకు ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎలక్షన్లలో రిగ్గింగ్ ఆమె ఉండి ఒక గుర్తుకు సపోర్ట్ చేసి మరి ఎన్నికల పోలింగ్ బూత్ లో ప్రచారం చేయడం కూడా జరిగింది. ఆ విషయంపై మా గ్రామస్తులు కూడా చాలా మంది మాకు ఫిర్యాదు చేశారు. ఆమె గుర్తుపట్టకుండా మొత్తం ముఖానికి స్కార్ప్ కట్టుకొని కవర్ చేయడం జరిగింది. మేము గుర్తుపడతామంట అని చెప్పి ఒక దొంగ పోలింగ్ ఆఫీసర్ గా వచ్చి వాళ్ళ సిస్టర్ కి తోడ్పాటు అందించి ఇదొక అనైతిక విజయంగా మేము భావిస్తున్నాము. హైదరాబాద్లో రాష్ట్రపతి 5 రోజుల శీతాకాలం విడిది పర్యటన ముగిసింది. దీంతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హకీంపేట విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరారు. ఎయిర్పోర్ట్లో రాష్ట్రపతికి మంత్రి సీతక్క వీడ్కోలు పలికారు. రాష్ట్రపతి తన 5 రోజుల పర్యటనలో పలు కీలక కార్యక్రమాల్లో పాల్గొన్నారు.